అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ మీకు 5,00,000 రూపాయల్లో ఇందిరమ్మ ఇల్లు ఎలా కట్టిస్తారు, ఆ ఇందిరమ్మ ఇల్లుకి ఎంత ఖర్చు వస్తుంది అనేది పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను. ఇందులో ఏదైతే గవర్నమెంట్ చెప్పిన 400 ఎస్ఎఫ్టీ నుంచి 600 ఎస్ఎఫ్టీ ఉందో, దీంట్లో నేను మినిమల్గా 400 ఎస్ఎఫ్టీ తీసుకొని మీకు ఎంత ఖర్చు వస్తుందని క్లియర్గా చెప్తాను. ఈ 400 ఎస్ఎఫ్టీకి మాత్రమే నేను 5,00,000 రూపాయల్లో వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కట్టించుకుంటున్నారో, కట్టించుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఒక అవగాహన ఉంటుంది. ఎక్కడ ఏ మెటీరియల్‌కి, ఏ వర్క్‌కి ఎంత ఖర్చు వస్తుందనేది మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. మీకు కానీ, మాతో ఎలాంటి వర్కులు చేయించుకోవాలనుకున్నా మమ్మల్ని అడగండి. అది కన్‌స్ట్రక్షన్ వర్క్ కానీ, ఇంటీరియర్ వర్క్ కానీ, ఇంకా వేరే డ్రాయింగ్స్ ఏదన్నా చేయించుకోవాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు అన్ని విధాలుగా ఫుల్ సపోర్ట్ చేస్తూ జెన్యూన్‌గా వర్క్ చేసిస్తాము. మరియు బడ్జెట్ కూడా క్లారిటీగా, క్లియర్‌గా ఇస్తాము. ఎక్కడ కానీ బడ్జెట్ విషయంలో హెచ్చుతగ్గులనేది ఉండదు. కాబట్టి మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇందిరమ్మ ఇల్లు పైన ఎంత అవగాహన వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. 5,00,000 రూపాయల్లో ఇల్లు కట్టిస్తాము. తర్వాత 15 రోజుల్లోనే కంప్లీట్ చేయిస్తాము అని చెప్పారు. ఆ వీడియో లింక్ కూడా మీకు పెడతాను. తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో, ఇందిరమ్మ ఇల్లు కాంట్రాక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎవరిదైతే వీడియో చూశానో ఆ వీడియోలో వారు చెప్పడం ఏం జరిగిందంటే, వారి దగ్గర షేర్ వాల్ టెక్నాలజీ అనేది పర్చేజ్ చేయాలంటున్నారు. ఆ షేర్ వాల్ టెక్నాలజీ కాస్ట్ వచ్చేసి 400 ఎస్ఎఫ్టీకి 35 లాక్స్ అంటున్నారు. 600 ఎస్ఎఫ్టీకి 50 లాక్స్ అంటున్నారు. అంటే టోటల్‌గా ఒక ఫ్లాట్ కట్టడానికి షేర్ వాల్ టెక్నాలజీకి 35 లాక్స్ రూపీస్ అంటున్నారు. ఇది కాంట్రాక్టర్స్ గమనించాలి. షేర్ వాల్ టెక్నాలజీతో కట్టించేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో కూడా ఉపయోగపడుతుంది. ఏదైతే షేర్ వాల్ టెక్నాలజీ చెప్పిన కాస్ట్ ఉందో, ఆ కాస్ట్ వచ్చేసి విఐపి అల్యూఫోమ్ అనే కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. నేను వారికి కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. రిప్లై వస్తే వారితో నేను ఏం మాట్లాడాను, వాళ్ళు ఎలా రేట్స్ తీసుకుంటున్నారు, ఎలా కొటేషన్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఏమైనా బీఓక్యూ ఉందా, ఏ వర్క్ ఎంత మెటీరియల్ అవుతుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఒకవేళ నాకు ఫోన్ చేసి వాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీకు పెడతాను. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు 5,00,000 రూపాయల్లో వర్క్ అవుతుందని మీరు అనుకుంటున్నారో, దానికి సంబంధించిన పూర్తి వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను. 5,00,000 రూపాయల ఇల్లు అవుతుందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి. 400 ఎస్ఎఫ్టీకి సంబంధించిన ఒక చిన్న డ్రాయింగు. ఏదైతే నేను వీడియోలు చూశానో వాళ్ళు ఈ డ్రాయింగ్ చూపించి వీటికి 5 లాక్స్ రూపీస్‌లో షేర్ వాల్ టెక్నాలజీతో కట్టించిస్తామంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఎస్టిమేషన్ మీకు చూపిస్తాను. ఈ డ్రాయింగ్ నేను ఎవరైతే వీడియోలు చూపించారో వారి వీడియో చూసి నేను మళ్ళీ డ్రా చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ స్టెప్స్ కూడా వేయటం జరిగింది. కానీ ఏదైతే ఈ స్టెప్స్ కాస్ట్ తీసుకుంటుందో ఆ స్టెప్స్ కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను స్టెయిర్ కేసు స్టెప్స్ లేకుండా మీకు ఈ డ్రాయింగ్ చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఈ స్టెయిర్ కేసు, ఈ స్టెప్స్ లేని డ్రాయింగ్‌కి ఎంత ఖర్చు వస్తుందనేది మీకు పూర్తిగా ప్రతి వాల్‌ని క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఆ వాల్‌లో ఏమేమి వస్తుంది, వాల్‌కి స్టీల్ ఎంత పడుతుందని పూర్తిగా డీటెయిల్ తీసుకున్నాను. అయితే ఇక్కడొచ్చేసి మనము ఫస్టు ఏదైతే బిల్డింగ్ తీసుకుంటారో, ఆ బిల్డింగ్‌కి టోటల్‌గా ఎంత అవుతుందనే దాని గురించి నేను పూర్తిగా డీటెయిల్స్‌గా వేశాను. ఇక్కడ నేను ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో, ఆ బిల్డింగ్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ నేను మీటర్స్‌లో తీసుకోవడం జరిగింది. ఈ మీటర్స్‌లో తీసుకుంటే బిల్డింగ్‌కొచ్చేసి 400 ఎస్ఎఫ్టీకి కావాల్సిన ఎర్త్ వర్క్ వచ్చేసి 11 క్యూబిక్ మీటర్ అనేది తీయాల్సొస్తుంది. ఏదైతే ఎర్త్ వర్క్ ఉందో, ఆ వాటిల్లో మళ్ళీ ఫిల్లింగ్ చేసుకోవాలి కాబట్టి, నేను ఈ ఫిల్ చేసే ఏరియాలో 1 ఫీట్ మాత్రమే ఫిల్ చేయటం జరుగుతుంది. ఏది మట్టి అనేది. ఈ 1 ఫీట్ మట్టికి ఫిల్ చేయడానికి 37 క్యూబిక్ మీటర్ మట్టి పడుతుంది. ఇక వాటిలో పీసీసీ వేసుకోవాలి కాబట్టి, ఆ పీసీసీ క్వాంటిటీ ఎంత అనేది తీశాను. ఈ పీసీసీ క్వాంటిటీ కూడా ఏదైతే వాల్ తీసుకున్నారో, షేర్ వాల్ టెక్నాలజీ వాల్ తీసుకున్నారో, ఈ షేర్ వాల్ టెక్నాలజీలో అయ్యే వాల్స్ ఏదైతే ఔటర్ వాల్స్ ఉన్నాయో, ఆ ఔటర్ వాల్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరిగింది. తర్వాత టోటల్‌గా అయిపోయిన తర్వాత పీసీసీ ఫ్లోరింగ్ అనేది ఒకటి వేస్తారు కదా! ఆ పీసీసీ ఫ్లోరింగ్ కూడా నేను కన్సిడర్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే షేర్ వాల్ టెక్నాలజీ వాల్ కడతారో, ఆ షేర్ వాల్ టెక్నాలజీకి సంబంధించిన వాల్స్ టోటల్ మెజర్‌మెంట్స్
వాళ్ళు వచ్చిన డోర్స్ డిడక్షన్, విండోస్ డిడక్షన్ అన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వచ్చిన మెజర్మెంట్స్, వాటి క్వాంటిటీస్, ఎంత అంటే ఏ థిక్నెస్ తో కాంక్రీట్ వేస్తున్నారు, ఎంత హైట్ కాంక్రీట్ వేస్తున్నారు అనేది పూర్తిగా తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా చూడొచ్చు. అయితే ఇక్కడ ఆర్సీసీ వాల్ కి సంబంధించిన టోటల్ క్వాంటిటీ ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత పెయింటింగ్ ఎంత క్వాంటిటీ వస్తుంది, ఈ పెయింటింగ్ క్వాంటిటీ కూడా ఏదైతే వాల్ ఉందో వాల్ ఇన్ అండ్ అవుట్ 2 కలిపి తీసుకోవడం జరిగింది. వాటిలో కూడా ఏదైతే వాల్స్‌లో వచ్చిన డిడక్షన్ ఉందో, ఆ డిడక్షన్ కూడా తీసివేయడం జరిగింది. తర్వాత మార్బుల్ ఫ్లోరింగ్ అని కొంచెం కాస్ట్ ఉండొచ్చు. తర్వాత డ్యూరబిలిటీ కూడా ఉండదు. కానీ నేను ఇక్కడ తక్కువ కాస్ట్ టైల్స్ తీసుకున్నాను. అయితే ఈ తక్కువ కాస్ట్ టైల్స్‌లో టోటల్‌గా వచ్చిన వాల్యూమ్ వచ్చేసి ఈ 27 స్క్వేర్ మీటర్స్ అని వచ్చింది. ఆ తర్వాత డోర్స్, విండోస్, ఆ డోర్స్, విండోస్ ఎన్ని డోర్స్, వాటి సైజులెన్ని, ఈ డోర్స్ కూడా ఏదైతే పెద్ద సైజ్ డోర్స్ తీసుకోలేదు. చిన్న సైజ్ డోర్స్, రెగ్యులర్‌గా వాడే డోర్స్ మాత్రమే తీసుకున్నాను. 3 ఫీట్ బై 6 ఫీట్ 6 ఇంచెస్ 7 ఫీట్ మాత్రమే తీసుకున్నాను. ఇందులో విండోస్ సైజు కూడా 3 ఫీట్లు బై 4 ఫీట్లు విండోసే తీసుకున్నాను. తర్వాత ప్లంబింగ్ వర్క్ టోటల్ స్లాబ్ ఏరియాకి ఎంత వస్తుందనేది దాన్ని తీసుకున్నాను. ఇక డీటెయిల్‌లోకెళ్తే ఎర్త్ వర్క్ వచ్చేసి మనకు ఇక్కడ 11 క్యూబిక్ మీటర్ అని చూపిస్తుంది కదా! దానికి అయ్యే ఖర్చు ఏదైతే జేసీబీ మాన్యువల్‌గా పీసీసీ వేసే ముందు కొంచెం డ్రెస్సింగ్ చేస్తారో వాటికి అయ్యే ఖర్చు వేసుకుంటే 11 క్యూబిక్ మీటర్‌కి అయ్యే ఖర్చు వచ్చి 2319 రూపీస్ అనేది వస్తుంది. ఎర్త్ వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం అంటే గ్రౌండ్ ఫ్లోర్ హైట్‌కి గ్రావెల్ ఫిల్లింగ్ అనేది చేయాల్సి వస్తది కాబట్టి, ఆ గ్రావెల్ ఫిల్లింగ్ ఖర్చు వచ్చేసి 37 క్యూబిక్ మీటర్ వచ్చింది. ఆ 37 క్యూబిక్ మీటర్‌కి 190 రూపీస్ ఏసుకుంటే 7072 రూపీస్ అనేది పడుతుంది. తర్వాత పీసీసీ, ఈ పీసీసీ క్వాంటిటీ వచ్చేసి ఏదైతే మనం వాల్ చుట్టూ గుంత తీశామో, ఆ గుంత చుట్టూతా పీసీసీ వేసుకోవాలి కాబట్టి, ఆ పీసీసీ క్వాంటిటీ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే లోపల పీసీసీ ఫ్లోరింగ్ వేసుకుంటామో, ఆ పీసీసీ ఫ్లోరింగ్‌కి సంబంధించిన ఆహ్, క్వాంటిటీ టోటల్‌గా తీసుకుంటే 5.56 క్యూబిక్ మీటర్ వచ్చింది. ఈ 5.56 క్యూబిక్ మీటర్ అనేది కూడా ఎలా వచ్చిందని చూడొచ్చు ఇక్కడ. ఇది ఔటర్ వాల్స్‌కి సంబంధించింది. తర్వాత లోపల ఫ్లోరింగ్‌కి సంబంధించిన ఏరియా 5.56 వచ్చింది. వీటిని ఇలా వేసుకొని ఏదైతే పీసీసీ క్వాంటిటీకి అయ్యే రేటు ఏదైతే మనము ఆర్ఎంసీ ద్వారా తీసుకుంటే ఆర్ఎంసీ రేట్ కాస్ట్ ప్లస్ ఆ వేయటానికి అయ్యే చిన్న లేబర్ కాస్ట్ వేసుకుంటే 4018 రూపీస్ వచ్చింది. ఈ పీసీసీ క్వాంటిటీ మొత్తం వచ్చేసి 5.56 క్యూబిక్ మీటర్‌కి అయ్యే ఖర్చు 26,700 రూపీస్ ఇదొచ్చేసింది. తర్వాత ఆర్సీసీ వర్క్ ఏదైతే కంప్లీట్‌గా వాల్స్, స్లాబ్ ఉంటుందో వాటికి సంబంధించిన క్వాంటిటీ, ఈ క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే ఇక్కడ చూడండి. స్లాబ్ ఏదైతే టోటల్‌గా 400 ఎస్ఎఫ్టీకి వచ్చిన స్లాబు, ఈ స్లాబ్ వచ్చేసి 27 అంటే మనకు 22 ఫీట్ ఈ స్లాబ్ వచ్చేసి 22 ఫీట్ 3 ఇంచెస్ ఇంటూ 18 ఫీటు స్లాబ్ ఏరియా. ఈ స్లాబ్ ఏరియాకి మనం మీటర్స్‌లో కన్వర్ట్ చేసుకునేసుకుంటే 6.78, 5.49 వచ్చింది. స్లాబ్ థిక్‌నెస్ 5 ఇంచులు తీసుకున్నాను. ఈ తీసుకున్న దానికి మొత్తానికి వచ్చేసి మనకు టోటల్‌గా 25.38 క్యూబిక్ మీటర్ వచ్చింది. దీంట్లో వాల్ డిడక్షన్ తీయడం జరిగింది. విండో డిడక్షన్ తీయడం జరిగింది. వాల్ థిక్‌నెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఏదైతే ఔటర్ వాల్స్ ఉన్నాయో, ఔటర్ వాల్స్ వచ్చేసి 9 ఇంచులు, ఇన్నర్ వాల్స్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవడం జరిగింది. ఈ కాంక్రీట్ వాల్యూమ్‌కి వచ్చేసి 9,500 రూపీస్ వేయడం జరిగింది. ఈ కాంక్రీట్ వాల్యూమ్ వచ్చేసి లేబర్ వర్క్ ఉంటుంది. తర్వాత సెంటరింగ్ వర్క్ ఉంటుంది. వీటన్నిటికి కలిపి నేను తీసుకోవడం జరిగింది. ఏదైతే షేర్వాల్ టెక్నాలజీ వాళ్ళు తీసుకుంటారో వాటికి సంబంధించిన వర్క్‌కి సంబంధించిన అంటే మొత్తం నేను కంప్లీట్‌గా వేయలేదు. నామినల్‌గానే వేశాను. తక్కువ ప్రైస్‌లోనే వేశాను. ఇంకా ఎక్కువ ప్రైజే అవుతుంది. ఎందుకంటే 9,500 రూపీస్ కంటే ఎక్కువ అవుతుంది. షేర్వాల్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఎక్విప్‌మెంట్ తీసుకుంటారు కాబట్టి, వాటికి సంబంధించిన ఐటెమ్స్‌కి, సెంటరింగ్ వర్క్‌కి తక్కువలో తక్కువ ఎస్ఎఫ్టీ వేసుకున్నాను 35 రూపీస్ అవుతుంది ఎస్ఎఫ్టీకి. వీటిని నేను కన్సిడర్ చేసుకుంటే నాకు 9,500 రూపీస్ అనేది పర్ క్యూబిక్ మీటర్‌కి కాంక్రీట్ కాస్ట్ పడ్డది. ఇలా వేసుకుంటే 9,500 రూపీస్ అనేది కాంక్రీట్ కాస్టు. ఏదైతే స్టీల్ ఉంటుందో, ఈ స్టీల్ అనేది డిస్టెన్స్ పాటిస్తూ టోటల్ అన్ని వాల్స్‌కి డిస్టెన్స్ పాటిస్తూ వచ్చిన క్వాంటిటీని డిసైడ్ చేసుకొని, కాలిక్యులేషన్ చేసుకొని వాల్‌లో వచ్చేదానికి 10 ఇంచెస్ టు 1 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకుంటూ వేసిన స్టీల్‌కి, తర్వాత స్లాబ్‌లో వచ్చేసి హెవీ వెయిట్ కాదు. ఇది ఫ్యూచర్‌లో ఒక ఫ్లోర్ వేసుకోవచ్చు అనే విధంగా మాత్రమే అది కూడా కన్సిడర్ చేసి ఎక్కువ వెయిట్ కాకుండా తక్కువ నామినల్ వెయిట్ తీసుకొని వేసిన స్టీల్ క్వాంటిటీ తీసుకుంటే మనకు 2.2 టన్స్ పట్టింది. ఈ 2.2 టన్స్‌కి నేను బ్రాండెడ్ స్టీల్ కాస్ట్ వేయలేదు. బ్రాండెడ్ స్టీల్ కాస్ట్ వచ్చేసి
కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను నామినల్‌గా లోకల్‌గా దొరికే టీఎంటీ బార్స్ ఉంటాయి చూసినా, ఆ టీఎంటీ బార్స్‌కి సంబంధించిన స్టీల్ కాస్టే వేశాను. ఆ వాటికొచ్చేసి 54,000-60,000 రూపీస్ దాకా ఉంటుంది. వీటిలో మళ్ళీ బైండింగ్ వైర్ అని చెప్పేసి, మొలలని చెప్పేసి, ఆయిల్ అని చెప్పేసి ఇలా ఉంటాయి కాబట్టి వాటి అన్ని కాస్ట్ యాడ్ చేసుకొని పర్ టన్‌కి 65,000 రూపీస్ అనేది యాడ్ చేయడం జరిగింది. తర్వాత పెయింటింగ్ వర్క్. ఈ పెయింటింగ్ వర్క్ టోటల్‌గా క్వాంటిటీ వచ్చేసి అన్ని వాల్స్‌కి విత్ డిడక్షన్ తీసేసుకుంటూ మనకొచ్చింది 299 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. మనం 190 రూపీస్ లేబరు ప్లస్ మెటీరియల్ రెండొచ్చేసి మనకు తీసుకుంటే మనం 56,955 రూపీస్ అనేది పెయింట్ కాస్ట్ అవుతుంది. తర్వాత ఫ్లోరింగ్ ఏదైతే టైల్స్ ఫ్లోరింగ్ తీసుకున్నామో, ఈ టైల్స్ ఫ్లోరింగ్ కూడా హాలు, బెడ్‌రూమ్, కిచెన్ ఈ 3 మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎక్కడ బాత్రూమ్ వాల్ టైల్స్ కానీ, కిచెన్ వాల్ టైల్స్ తీసుకోలేదు. వీటికి 27 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఈ 27 స్క్వేర్ మీటర్స్‌కి టైల్స్ వేసుకుంటే ఇంక్లూడింగ్ లేబర్ కాస్టు, ఈ టైల్ కాస్ట్ కూడా 35-40 రూపీస్ ఉన్న టైల్ కాస్ట్ వేసుకుంటే మనకు 1950 రూపీస్ పర్ ఎస్ఎఫ్‌టీ పడుతుంది. వీటికయ్యే ఖర్చు 52,900 రూపీసు. తర్వాత ఒక డోర్‌కయ్యే కాస్ట్ దీంట్లో చౌకోటు, డోరు, హార్డ్‌వేరు, పెయింటింగు అన్నీ కలుపుకుంటే డోర్ కాస్ట్ వచ్చేసి 4,800 రూపీస్ దాకా అవుతుంది. ఈ 4,800 కానేసుకుంటే 60,000 రూపీస్ అనేది డోర్స్‌కి అవుతుంది. ఇక విండోస్ విషయానికొస్తే ఈ విండోస్ విషయంలో యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఈ యూపీవీసీ విండోస్‌లో కూడా సెక్యూర్ పర్పస్‌గా గ్రిల్స్ కూడా కావాలి కాబట్టి ఈ గ్రిల్స్ కూడా యాడ్ చేసుకుంటే పర్ స్క్వేర్ మీటర్స్ వచ్చేసి 6,200 రూపీస్ దాకా మనకు స్క్వేర్ మీటర్ పడుతుంది. వీటి కాస్ట్ వచ్చేసి 28,365 రూపీస్ పడుతుంది. ఈ విండోస్ వచ్చేసి మనకి ఎన్నున్నాయంటే 4 విండోస్ ఉన్నాయి. ఒక హాల్‌లో విండో, కిచెన్‌లో ఒక విండో, బెడ్‌రూమ్‌లో 2 విండోస్ ఉన్నాయి. వీటికి ప్లస్ వెంటిలేటర్‌కి కలుపుకొని మనం కాస్ట్ వేసుకుంటే 28,365 రూపీస్ పడుతుంది. ఇక ప్లంబింగ్ విషయానికొస్తే ప్లంబింగ్‌లో వచ్చేసి ఒక బాత్రూము, ఒక కిచెన్‌కి. కాబట్టి మనము మామూలుగా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ పైన ఒక ట్యాంకు, ఆ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ కనెక్షను, ఒక ఇండియన్ హీటరు వాటికి చూసుకుంటే మనకు యావరేజ్‌గా యేసుకున్న ఒక 650 రూపీస్ అనేది పడుతుంది. ఈ 650 రూపీస్ ప్లస్ మనం వేసుకుంటే 24,194 రూపీస్ అనేది పర్ స్క్వేర్ మీటర్ పడుతుంది. ఇక ఎలక్ట్రికల్ వర్క్‌కి వెళ్తే ఎలక్ట్రికల్ వర్క్ దగ్గర కూడా మనకు యావరేజ్‌గా తక్కువలో తీసుకున్న ఒక బెడ్‌రూమ్‌లో ఒక పాయింటు, హాల్‌లో 2 పాయింట్లు, కిచెన్‌లో ఒక పాయింటు, బాత్రూమ్‌కి సంబంధించి చిన్న చిన్న వైరింగ్ చేసుకుంటాం కాబట్టి వీటి కాస్ట్ మనము యావరేజ్‌గా 750 రూపీస్ వేసుకున్న మనకయ్యే ఖర్చు 27,916 రూపీస్ అవుతుంది. అంటే ఈ మెటీరియల్ కాస్ట్ కూడా హై ఎండ్ కాస్ట్ కాదు. నామినల్ కాస్ట్. ఎందుకంటే హెవీగా వాడరు కాబట్టి ఓన్లీ ఫ్యాను, లైటు, వెలుతురు ఈ విధంగా వేసుకున్న వాటికి మాత్రమే కన్సిడర్ చేసి తీసుకోవడం జరిగింది. ఇలా వేసుకుంటే మనకు టోటల్‌గా అయిన ఖర్చు 6,71,000 రూపీస్ అనేది అయింది. ఈ 6,71,000 రూపీస్ అనేది ఒక ఇంటికి అయ్యే ఖర్చు. ఏది ఎలాంటి కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఎక్కువ లేకుండా ఎక్కడికక్కడ తీసుకుంటూ వేసుకుంటూ వచ్చే ఖర్చు 6,71,000 రూపీస్ అనేది ఖర్చొచ్చింది. వర్క్ విషయానికొస్తే ఈ షేర్వాల్ టెక్నాలజీలో వచ్చేసి 15 డేస్‌లో వర్క్ కంప్లీట్ చేయిస్తామన్న అప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకటేందంటే కాంక్రీట్‌కనేది ఏదైతే వేస్తున్నారో ఆ కాంక్రీట్‌కనేది ప్రాపర్‌గా క్యూరింగ్ లేకపోతే దాని లైఫ్ అనేది, స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. తర్వాత మీరు ఫ్యూచర్‌లో వాటి నుంచి పెచ్చుల్లాగా ఊసిపోవటము, పౌడర్‌లాగా రాలిపోవటం అనేది ఉంటుంది. కాబట్టి క్యూరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. కాంక్రీట్‌కి కంపల్సరీ క్యూరింగ్ ఖచ్చితంగా చేయాలి. 28 డేస్ కానీ క్యూరింగ్‌కి చేయకపోతే దాని లైఫ్ అనేది తగ్గుతా వస్తుంది. ఖచ్చితంగా క్యూరింగ్ చేసుకోవాలి. ఈ క్యూరింగ్ కూడా ఎందుకు చేసుకోవాలంటే కాంక్రీట్ వేసిన తర్వాత ఆ మిక్సింగ్ అవుతుంది చూసినా, ఆ మిక్సింగ్ అయ్యేటప్పుడు సిమెంట్‌లో నుంచి కొంచెం వేడి అనేది బయటికొస్తుంది. ఆ వేడి అయ్యేటప్పుడు దాన్ని కూల్‌గా ఉండే విధంగా చేసుకోవడానికే వాటర్ అనేది క్యూరింగ్ చేయాలి. ఇలా కానీ క్యూరింగ్ చేయకపోతే ఆ హీట్ అనేది ఎక్కువైపోయి ఆ కాంక్రీట్‌లో నుంచి క్రాకులు రావటము, దాని లైఫ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. తర్వాత క్యూరింగ్ చేస్తే ఏమైతుందంటే సిమెంట్ అనేది ఎక్కువగా బాండింగ్ అవుతుంది, టైట్ అవుతుంది. దానికనేది కొంచెం టైం అనేది ఇవ్వాలి. ఈ టైం అనేది ఖచ్చితంగా 28 డేస్ ఉండాలి. ఇక ఏదైతే వర్క్ విషయంలో 5,00,000 గురించి వెళ్తే మీరు ఖచ్చితంగా అడిషనల్‌గా ఇంకొక 2,00,000 రూపీస్ అనేది ఎక్స్‌ట్రా పెట్టుకోవాల్సొస్తది. ఏదైతే ఇల్లు కట్టుకున్నారో వారు ఖచ్చితంగా అడిషనల్ 2,00,000 రూపీస్ పెట్టుకోవాల్సింది. ఎందుకంటే 6,71,000 రూపీస్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసిన అదేదైతే ఒక సింగిల్ బెడ్‌రూమ్‌కి ఉందో ఆ సింగిల్ బెడ్‌రూమ్‌కి ప్లాన్ చేస్తేనే నాకు 6,71,000 రూపీస్ వచ్చింది. దీనికి గాను 5,00,000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ కూడా పూర్తిగా ఒకేసారి ఇవ్వదు.
స్టేజ్ వైజ్‌గా వర్క్ కంప్లీట్ అయిన స్టేజ్ వైజ్‌గా ఇస్తుంది. మీరు గమనించండి, మీకు పర్ఫెక్ట్‌గా 5,00,000 వస్తే హ్యాపీ. ఒకవేళ కానీ ఎవరన్నా మీకు 5,00,000 అమౌంట్ వచ్చింది గదా! మాకు కొంచెం అమౌంట్ ఇయ్యండి అని కొంచెం తీసుకునే వాళ్ళుంటారు ఆఫీసర్సు. అలాంటి సందర్భాల్లో మీకు ఇదనేది కూడా ఇంకా బర్డెన్ అనేది ఎక్కువవుతుంది. ఇకపోతే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, ఆ కాంట్రాక్టరు ఇలాంటి వర్కులు పని చేయించుకుంటారో వారు కూడా ఇది గమనించండి. 5,00,000 రూపీస్‌లో ఎట్టి పరిస్థితుల్లో వర్క్ అవ్వదు. ఎవరైతే షేర్వాల్ టెక్నాలజీతో వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారో వారికి 35,00,000 రూపీస్ నుంచి 85,00,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారికి ఎన్ని రోజుల్లో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉందో, ఆ అమౌంట్ అనేది ఎన్ని రోజుల్లో రిటర్న్ వస్తుంది అనేది గమనించాలి. మీ ప్రాఫిట్ కూడా చూసుకోవాలి. మినిమమ్ ఇంత తక్కువ చేస్తున్నప్పుడు మినిమమ్ ఒక 5% అంటే మీ ఖర్చులకు మీ వాటికన్నా వచ్చే విధంగా ఒక 5% అనేది ఉండాలి. ఈ 5% కూడా లేకపోతే మీకనేది లాభం ఉండదు. ఏదైతే కాంట్రాక్ట్ చేసారో వాళ్ళకు. ఇక ఇలాంటి వర్క్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా నేను వేసిన రేట్ అనేది డైరెక్ట్‌గా ఏదైతే వర్కర్ వచ్చి పని చేస్తారో డైరెక్ట్‌గా వాళ్ళకి కూలి ఇస్తామో వాటి రేట్ మాత్రమే వేయడం జరిగింది. ఎక్కడ మెటీరియల్ గురించి ఎక్కువ వేయటం గానీ, వర్కర్‌కి కాంట్రాక్ట్ ఇస్తే వారికి ప్రాఫిట్ గానీ ఏది నేను ఇక్కడ యాడ్ చేయలేదు. జస్ట్ ఏదైతే వర్క్‌కి సంబంధించిన మెటీరియల్ కాస్టు, తర్వాత ఎవరైతే లేబర్ వర్క్ చేయించుకుంటారో వాళ్ళకయ్యే కూలీ మాత్రమే యాడ్ చేయడం జరిగింది. ఈ కూలీ కూడా నేను ఎలా యాడ్ చేశా అంటే, ఇప్పుడు మార్కెట్‌లో 700 రూపీస్ నుంచి 900, 1000 రూపీస్ దాకా నడుస్తుంది. నేను యావరేజ్‌గా 850 రూపీస్ వేసుకోవడం జరిగింది ఈ కూలీ కూడా. కాబట్టి మీరిది గమనించండి. ఎప్పుడైతే 5,00,000 రూపీస్‌లో ఇల్లు కంప్లీట్ చేయిస్తాము అని అంటారో, అది ముమ్మాటికి మీకు వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు. ఎవరైతే 5,00,000 రూపీస్ కంప్లీట్ చేసిస్తామని వచ్చారో, వారు ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఆపడం జరుగుతుంది. ఎందుకంటే వీరి యొక్క వర్క్ స్ట్రాటజీ అది. ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి అమౌంటు రాదు. తర్వాత మీరు అమౌంట్ పెట్టుకోవాల్సొస్తది. ఆ అమౌంట్ కూడా పెట్టుకునేటప్పుడు ఒకటే అంటారు. మీకెలాగో అమౌంట్ వస్తుంది కాబట్టి, మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఈ వర్క్ ఇంత అమౌంట్ ఉందని చెప్పేసి వర్క్ చేసుకున్నాం. ఎప్పుడైతే మీరు ఆ అమౌంట్ ఇవ్వలేదో వాళ్ళు వర్క్ ఆపడం జరుగుతుంది. వర్క్ ఆపటం వల్ల ఏమవుతుంది, మీకు ఆ పైనుంచి అమౌంట్ రాదు. ఆల్రెడీ మీరు అమౌంట్ పెట్టుకొనుంటారు. అది లాస్ అవుతుంది. అన్ని విధాలుగా మీకు లాస్ అవ్వటమే జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే వర్క్ చేయించుకుంటారో పర్ఫెక్ట్‌గా గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ మీద ఆధారపడకుండా మీరు అడిషనల్‌గా ఇలా ఒక చిన్న ఇంటిని కట్టుకోవాలనుకుంటే ఒక 7,00,000 రూపీస్ పెట్టుకొని కట్టుకోండి. అది కూడా మీకు మీరుగా ఏదైతే డైరెక్ట్ లేబర్‌కి అమౌంట్ ఇస్తారో వాటికయ్యే ఖర్చు మాత్రమే నేను చెప్పడం జరిగింది. మీరు ఈ వీడియో చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ఎవరైతే రూ. 5,00,000 ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియో షేర్ చేసి తెలిసేలాగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు కూడా మోసపోవద్దు. నేను ఒకటే చెప్తున్నాను, కన్స్ట్రక్షన్ బిల్డ్‌లో జెన్యూన్‌గా చేసేవాళ్ళు చాలా తక్కువున్నారు. మీకు మాతో ఎలాంటి సర్వీస్ చేయించుకోవాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము కన్స్ట్రక్షన్ వర్కు, ఇంటీరియర్ వర్కు, డ్రాయింగ్సు, స్ట్రక్చరల్ డ్రాయింగ్సు, ఎలివేషన్ డిజైన్సు ఇవన్నీ చేసిస్తాము. దగ్గరుండి మీ ఇంటికి జెన్యూన్‌గా కాంప్రమైజ్ లేకుండా ఇల్లు కట్టించి ఇవ్వటం గానీ, ఇంటీరియర్ వర్క్ చేసి ఇవ్వటం కానీ జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై హింద్.